సో ఈ గ్లోబల్ సమ్మిట్ గురించే అన్ని పత్రికలు రాస్తాయి, రాసి ఉంటాయి కూడా. అన్ని ఛానల్స్ కూడా వాటి గురించే మాట్లాడతాయి కూడా. ఎందుకంటే ఇక తెలంగాణలో మనకి ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలందరూ రామరాజ్యం కన్నా సంతోషంగా, సస్యశ్యామలంగా, ఆనందంతో వెళ్ళి విరిసిపోయి నిన్న మొన్నటి నుంచి ఏం చేయాలో అర్థం కాక జుట్లు బీక్కుంటున్నారు జనమంతా. మొన్నేమో 4,000 కోట్లు అన్నారు, ఇవాళేమో 4 లక్షల కోట్లు అన్నారు, ఇవాళేమో అటు ఇటు చేసి 6 లక్షల కోట్లు చేశారు. ఈ పెట్టుబడుల ఒప్పందాలు అసలు మొన్న సాయంత్రం నేను అక్కడికి వెళ్తే జనం అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, టపాసులు పేల్చుకుంటున్నారు. ఏమైందా అంటే, సార్ 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే, సార్ మన తెలంగాణకి మా అప్పులు మొత్తం తీరిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళంతా సంతోషపడతా ఉన్నారు. నిజంగా అండి, నవ్వుతారేంది నిజంగా. ఎందుకంటే పెట్టుబడులు పెడతానికి ఎంతమంది వచ్చారో తెలుసా అక్కడికి. అసలు వామ్మో, ప్రపంచంలో ఉన్న టాప్ 10 బిజినెస్ మ్యాన్స్ అందరూ అక్కడే ఉన్నారు నిన్న. నిజంగా, అరే నిజం చెప్తే నమ్మరేందండి బాబు. టాప్ 10 వరల్డ్లో, టాప్ 10 కాదు, వరల్డ్లో టాప్ 100 బిజినెస్ టైకూన్స్ అని చెప్తారు చూసారా, వాళ్ళంతా నిన్న ఇక్కడే ఉన్నారు, మన గ్లోబల్ సమ్మిట్ దగ్గరే ఉన్నారు. మేము పెడతాం అని తన్నుకున్నారంట. ఒక సందర్భంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి తోపులాట జరిగిందంట. మేము వచ్చి పెడతాం పెట్టుబడులు, మేము పెడతాం అని చెప్పి లైన్లు కట్టారంట. వాళ్ళంతా తోసుకున్న తోపులాటలు కూడా జరిగినాయి అంట అక్కడ, తెలుసా. నిజంగా అంత భారీ స్థాయిలో మనకి పెట్టుబడులు వచ్చాయి. భారీ స్థాయిలో నిన్న అసలు ఆ ఎంవైవులు పెడతానికి, ఆ పెట్టుబడులు దాచి పెడతానికి మనకి బ్యాగులు, లారీలు సరిపోలేదంట. నిన్న అన్ని వచ్చినాయంట పెట్టుబడులు, తెలుసా. ఇంక నుంచి తెలంగాణ రష్యా, అవసరమైతే ఉక్రెయిన్, లేకపోతే అమెరికా లాంటి దేశాలకు కూడా మనం అప్పులు ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటాం. ఇక నుంచి మనం ఆ స్థాయిలో మనం వెళ్ళిపోయాం నిన్న దెబ్బతో. నిన్న మొత్తం కలిపి ఒక 6 లక్షల కోట్లు, మొన్న లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళినప్పుడు ఒక 2 లక్షల కోట్లు వచ్చాయి. కాబట్టి మొత్తం మీద మనకు వచ్చిన పెట్టుబడులు 8 లక్షల కోట్లు. సో ఒకసారి చూద్దాం అన్ని పత్రికల్లో ఏమేమి రాశారు దీని గురించి, ఒక్కొక్కళ్ళు ఎంతెంత బడ్జెట్ వేశారని. తెలంగాణ అన్బీటబుల్, $3 ట్రిలియన్ ఎకానమీ అసాధ్యమేమీ కాదు. ఓరి నాయన, దేశ ఆర్థిక వ్యవస్థే $5 ట్రిలియన్. మొన్న మోడీ గారు చెప్తా ఉన్నారు పార్లమెంట్లో, దేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ అని చెప్తున్నారు. $5 ట్రిలియన్ మార్కుని తొందరలో అందుకోబోతున్నామని చెప్తున్నారు. దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ, దేశం మొత్తాన్ని $5 ట్రిలియన్ ఉంటే మేము ఒక తెలంగాణనే $3 ట్రిలియన్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఎవరు చెప్పింది మీకు ఆ మాట? ఆ ఆర్థిక మంత్రి ఎవరు మీకు చెప్పింది? ఆర్థిక మంత్రికి పాపం ఏం తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు మీకు చెప్తారుగా, సిఎస్లో ఎవరో ఒకళ్ళు. ఎవరు మీకు చెప్పింది అసలు? దేశ ఆర్థిక వ్యవస్థే $5 ట్రిలియన్ ఇంకా దాటలేదు. ఒక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ ఎలా దాటిపోద్ది? అసలు డాలర్ అంటే ఎంత అనుకుంటున్నారు మీరు? తెలుసా ఇవేమన్నా? లేకపోతే ఊరికే బాగుంది కదా అని చెప్తున్నారా? 83 పేజీల డాక్యుమెంట్లో మహిళలు, రైతులు, యువత, పిల్లలు, సంక్షేమం, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత. అసలు ఇది ఏమి సమ్మిట్టో, గ్లోబల్ సమ్మిట్ అన్నారు, పెట్టుబడుల వర్షం కురిసిద్ది అన్నారు. అసలు కాసేపు ఏమో దీంట్లో తెలంగాణ కోసం అన్నారు, కొంతసేపు ఏమో 2 సంవత్సరాలు అయింది కాబట్టి అన్నారు, పెట్టుబడుల కోసం కాదన్నారు. అసలు దీని గురించి ఏం చెప్తున్నారో, ఎందుకు సమ్మిట్ పెట్టారో మీకన్నా క్లారిటీ ఉందా సార్? వీళ్ళల్లో ఎవరు సార్ పెట్టుబడులు పెట్టేటోళ్ళు? ఎవరు సార్ వీళ్ళల్లో? దువ్వూరి సుబ్బారావు గారు, ఆయన పెట్టుబడులు పెట్టరు. ఆయన మాజీ ఆర్బీఐ గవర్నర్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, చిరంజీవి, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి, ఆర్థికవేత్తలు అరవింద్ సుబ్రహ్మణ్యన్, కార్తిక్ మురళీధరన్, సిఎస్ రామకృష్ణ. వీళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టేది? ఆల్రెడీ ఆనంద్ మహీంద్ర ఏంటి, ఆయన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆయన గౌరవ అధ్యక్షులు, గౌరవ చైర్మన్ ఏదో పెట్టారు ఆయన్ని. ఆ హోదాలో వచ్చారు. ఆయన ఇక్కడ పెట్టుబడులు పెడతానికి రాలేదు వాళ్ళు. వీళ్ళలో చిరంజీవి ఆయన పెట్టుబడులు పెడతాడా? బట్టి విక్రమార్క పెడతాడు? వీళ్ళలో ఎవరండి పెట్టుబడులు పెట్టేది? 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారు ఈడ? నిన్న మీరు చెప్తా ఉన్నారు కదా పెట్టుబడులు వచ్చాయని. ఏవి, ఎక్కడొచ్చాయి పెట్టుబడులు? ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు? అబ్బో, డబుల్ రైజింగ్ అంటండి, మామూలు రైజింగ్ కాదు. అంచనాలకు మించి 2 పెట్టుబడుల వెల్లువ. 2 రోజుల్లో 5,75,000 కోట్ల ఎంవైయూలు. మరి ఆ ఎంవైయూలు పెడతానికి లారీ ఏమన్నా తీసుకొచ్చారా? ట్రాక్టర్లు వేసి పంపించారు ఎంవైయూల్ని. సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అంతేనా? ఇప్పుడు సినిమాలు ఉంటాయి, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు, సినిమా హిట్ అయితే ఏం చేస్తారు? అది సక్సెస్ మీట్ సెలబ్రేషన్సా ఏవో చేస్తారు.
అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాకి కూడా వాళ్ళు సక్సెస్ మీట్ సెలబ్రేషన్ చేస్తారు. మీరు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ఒక సమ్మిట్కి సక్సెస్ అని చెప్పి టపాసులు కాల్చుకుంటున్నారు. ఇవి కూడా మా డబ్బులతోనే. మా బాధ ఏంటంటే మీ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని మాకేం బాధ లేదు, అది ముందే తెలుసు మాకు అట్టర్ ఫ్లాప్ అవుద్దని. మా బాధ ఏంటంటే ఈ సమ్మిట్ పెడతానికి డబ్బులు మావే, దాంట్లో మీరు నిన్న తిన్న తిండి డబ్బులు మావే, తాగిన నీళ్ళు ఖర్చులు మావే, మీరు కాల్చిన టపాసులు ఖర్చులు మావే, అన్నీ మాయే. మీరు మాత్రం మాయ చూపించారు మాకు, మాయ. అసలు ఓ అమ్మ 6 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ రోడ్లు కూడా డబ్బులు తెస్తాం ఇంక నుంచి, రోడ్లపైన అంతకుముందు సిమెంటు తారు ఉండేది కదా, అది తీసేసి మేము నోట్లు వేస్తామని చెప్పే స్థాయికి చెప్పారు మీరు. ఏమైంది సీన్ కట్ చేస్తే? ఈ వెలుగులో అసలు చూడవసరం లేదు, వీళ్ళు కూడా ఆబ్వియస్లీ డబ్బా కొట్టే పత్రికే కాబట్టి వీళ్ళు కూడా ఘాటిగా డబ్బా కొడుతూ ఉంటారు. పెట్టుబడుల వరద వచ్చేసిందంటే 5,75,000 కోట్లు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డ్ అట అండోయ్. తరలి వచ్చిన దిగ్గజ కంపెనీలు పాపం కొట్టుకున్నారంట వాళ్ళు. ఆ కంపెనీలు అన్నీ వచ్చేసి మేము పెట్టుబడులు పెడతాం తోపులాట జరిగిందంట అక్కడ పెట్టుబడులు పెట్టే కౌంటర్ దగ్గర. తొలి రోజు 2,43,000 కోట్లు, రెండో రోజు 3,32,000 కోట్లు. ఒక్క ఇన్ఫ్రీక్ నుంచే 70,000 కోట్ల డేటా పార్క్. విద్యుత్ రంగంలో దాదాపు 3 లక్షల కోట్లు. పర్యాటకం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడా రంగాల్లో భారీ ప్రాజెక్టులు. లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు. దేవుడా, లక్షల సంఖ్యలో. అసలు మనకి ఉద్యోగాలు తెలంగాణ మొత్తం. వీళ్ళ బాధ ఏంది? కేసీఆర్ గురించి మాట్లాడారు. నిజంగా నిన్న ఆయన దువ్వూరి సుబ్బారావు, ఆయన పేరు ఉంటుంది కదా, ఆర్బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు గారు, ఆయన ఏమన్నారంటే ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేది. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ విదేశాల్లోని అనేక నగరాల్లో నేను పర్యటించాను, కానీ హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతుంది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ను చూస్తే గర్వంగా ఉంది. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. దశాబ్ద కాలంలోనే జిఎస్డిపి 3 పెరిగింది. తలసరి ఆదాయం దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. ఒకప్పుడు వెనకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి నిలిచింది. సమ్మిళిత వృద్ధికి తెలంగాణ ఒక మోడల్గా ఎదిగిందని బ్రిటన్ మాజీ ప్రధాని చెప్పారట. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, వాళ్ళు కేసీఆర్ని పొగిడారనో లేకపోతే రేవంత్ రెడ్డిని తిట్టారనో సంతోషపడితే ఏం ఉపయోగం? నిజంగా తెలంగాణ ఆ స్థాయిలో డెవలప్ అయిపోయిందా? తెలంగాణ ఆ స్థాయిలో పెరిగిపోయిందా? లక్షల ఉద్యోగాలు వచ్చేసాయా? ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు గతంలో వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక లారీకి సరిపడే ఎంఓయూలు తీసుకొచ్చారు. గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో వాళ్ళు మీరు కలిసి ఒక లారీడు బండిడు అంటాం కదా మనం, ఒక బండిడు ఎంఓయూలు తెచ్చారు. ఉద్యోగాలు ఎన్నొచ్చాయి సార్? పెట్టుబడులు ఎన్నొచ్చాయి సార్? తెలంగాణలో ఏం మారింది? హైదరాబాద్లో ఏం మారింది? మీరు మాత్రం 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, అసలు ఇక మామూలుగా లేదని చెప్తున్నారు. చెప్పేటందుకు మీకన్నా ఉండాలి, వినేటందుకు మాకన్నా ఉండాలి. పెద్ద పెద్ద బ్యానర్లు, ఊరంతా పోస్టర్లు, పత్రికల్లో యాడ్లు, టీవీల్లో యాడ్లు, మొత్తం వీటితో నిండిపోతుంది. గ్రౌండ్ లెవెల్లో ఏముంది? మొన్న మీరు దావోస్ పోయి వచ్చారు కదా 1 year బ్యాక్, ఆ 2 లక్షల కోట్లు ఏవి? ఎంఓయూలు ఏవి? ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇప్పుడు తీసుకొచ్చిన 5,75,000 కోట్లు ఏమన్నాయో అవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఏ కంపెనీ వచ్చింది, ఎంత పెట్టింది, అసలు ఆ కంపెనీ సూట్ కేస్ కంపెనీయా, ఫ్రాడ్ కంపెనీయా, నిజమైన కంపెనీయా, ఆ కంపెనీకి అంత పెట్టుబడి పెట్టే సీన్ ఉందా, ఊరికే ఎంఓయూ చేసుకున్నారా, ఇవన్నీ కూడా మేము చూస్తాం కదా. అవి పెట్టండి దమ్ముంటే. గంటలు స్పీచ్లు, నిన్న పెద్ద హడావిడి ప్రోగ్రాములు, దాని కథ కమామిషి, డ్రోన్లు, అక్కడ మళ్ళీ రోబోలు, అవి చూసి చప్పట్లు కొడతారు మీరు. చిరంజీవి రావటాలు, నాగార్జున రావటాలు. ఏం నడుస్తుంది సార్ మీ దగ్గర? ఏం నడుస్తుందో నాకైతే ఏం అర్థం కావట్లా. ఇప్పుడు చదివితే పేరాలు ఉంటాయి. ఇది ఒక్కటి చదువు, ఎందుకంటే విద్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. మనం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే సార్, మీరు చెప్పిన 6 హామీలు, 60 గ్యారెంటీలు, 420 హామీలు మాకొద్దు. మాకు ప్రజలకి ఉచితమైన విద్య ఇవ్వండి, నాణ్యమైన వైద్యం అందించండి, చాలు, మేము బతికేస్తాం. మాకు తాగడానికి నీళ్లు, ఉండటానికి ఇల్లు, కరెంటు చక్కగా వచ్చేట్టు చేయండి చాలు. మాకు మీ ఉచితాలు ఏమొద్దు. అవి చేయరు కదా. ఇప్పుడు మళ్ళీ స్పీచ్ దంచమంటే తెల్లారులు దంచుతారు. పేదల కోసమే ప్రణాళిక అంట. విద్యపై ఖర్చు, భవిష్యత్తుపై పెట్టుబడి. అంటే విద్యపై ఏం ఖర్చు పెట్టారు సార్ మీరు?
మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో విద్య కోసం మీరు కేటాయించింది జస్ట్ 7% బడ్జెటే కదా. బడ్జెట్లో మీరు విద్య కోసం కేటాయించింది ఎంత? జస్ట్ 7%. దాంతో విద్యార్థుల భవిష్యత్తు ఎలా మారిపోద్ది? విద్యార్థుల జీవితం ఎలా మారిపోద్ది అనుకుంటున్నారు మీరు? సంక్షేమాన్ని నిధులు ఖర్చు చేస్తాం, ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీ పడుతుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పేదరికం, జాతి వివక్షను దూరం చేసేందుకు, అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ దార్శనిక పత్రం రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ అన్నారు. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, సమాజంలో మిగతా వారితో సమానంగా వారిని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంక్షేమ నిధులు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చు తెలంగాణ భవిష్యత్తుపై పెడుతున్న పెట్టుబడని, వారంతా చదువుకొని రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ తీర్చిదిద్దాలని ఏం చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పిన ఈ సొల్లంతా, ఈ కబుర్లంతా ఏమైనా ఉన్నాయో, 6 లక్షల కోట్ల పెట్టుబడులు, రాష్ట్రానికి పెట్టుబడులు, వరద, సునామీ, తుఫాను, భూకంపం ఇవన్నీ అని చెప్పారు. అవన్నీ ఏమి జరగవన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ దయచేసి విద్యార్థులకి ఉచితమైన నాణ్యమైన విద్య అందించండి. ఈ కార్పొరేట్ కాలేజీలు, ఈ చైతన్య లాంటి చోట్ల విద్యార్థుల్ని చంపుతున్నారు. అవి పట్టించుకోండి. ప్రజలకి నాణ్యమైన ఉచిత వైద్యం వచ్చేలా చేయండి. అవి రాకుండా మేము అది చేస్తాం, మేము తెలంగాణను దావోస్ చేస్తాం, చెన్నై, మన న్యూయార్క్, హాంకాంగ్ ఇలాంటి దేశాలతో పోటీపడేలా చేస్తాం అని చెప్తే ఎవరికి ఉపయోగం లేదు సార్. జస్ట్ అవి పేపర్లో స్టేట్మెంట్లు, హెడ్లైన్స్ పెట్టుకున్నాం తప్ప దేనికి పనికిరావు. మొత్తం అదే ఉన్నట్టు ఉన్నాయి పేపర్లు అన్నీ. ఇవాళ ఇంకా వార్తలు ఏమైనా లేవా? తెలంగాణ అన్స్టాపబుల్, తెలంగాణ అది, తెలంగాణ ఇది, మొత్తం ఫస్ట్ పేజ్ మొత్తం నింపారు వీళ్ళైతే ఈనాడులో. ఇంకో వార్తే లేదు.